నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనమంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం. దాదాపు ఒక నెల 2 నెలల నుంచి రైతులందరూ కూడా ఆ యూరియా షాప్ల దగ్గరనే నిలబడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మామూలుగా నేను సోషల్ మీడియా చూస్తా అంటే ఒక పోస్ట్ కనిపించింది. ఏంది అంటే, త్వరలో తీయబోయే ఒక కొత్త సినిమాకి నటులు కావాలి అని చెప్పి ఉంది. పైన యూరియా అని కూడా రాసి ఉంది. ఇది ఏందని చెప్పి చదివిన, మొత్తం చదివితే త్వరలో తీయబోయే ఒక సినిమాకి ఒక హీరోయిన్, ముగ్గురు హీరోలు కావాలి అని ఉంది అందులో. ఆ స్టోరీ అంటే ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ కూడా కొంత పెట్టిరు వాళ్ళు. ఏంది అంటే, ఒక అమ్మాయి, జగిత్యాలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి, రైతు కుటుంబానికి సంబంధించిన అమ్మాయి చదువుకోవడానికి హైదరాబాద్ వస్తుంది. అల్వాల్లో ఉండి చదువుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయితోటి ప్రేమలో పడుతుంది. ఇంకొక వైపు వాళ్ళ నాన్న వాళ్ళ బంధువుల అబ్బాయితోనే, అంటే వాళ్ళ బావతోని పెళ్లి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు ఇంకొక అబ్బాయి, ఎవరైతే ఈ అమ్మాయికి చిన్నప్పుడు క్లాస్మేట్ ఉంటాడో స్కూల్లో, ఆ అబ్బాయి కూడా అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలుస్తుంది. ఈ లవ్ ఎఫైర్ ఏదైతే 2 ఉన్నాయో అవి, అట్లాగే వాళ్ళ నాన్న కూడా ఒక అబ్బాయిని చూసుకుని, ఇవన్నీ తెలుస్తాయి అక్కడ. తెలిసిన తర్వాత ఇక గొడవలు ఇవన్నీ కూడా గందరగోళం అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత అక్కడ అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. అక్కడ దాకా వచ్చిన తర్వాత భలే నవ్వొచ్చింది. ఎందుకంటే అక్కడనే ఉంది అసలు మతలబు. ఏంది అంటే, ఆ అమ్మాయి తండ్రి అప్పుడు వీళ్ళ ముగ్గురిని పిలుస్తాడు ఇంటికి. పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకు ఒక ముచ్చట చెప్తాడు. ఏంటంటే, మీరు ముగ్గురిట్లో ఎవరైతే ఒక్క రోజులో 3 యూరియా బస్తాలు తీసుకురాగలిగితే తీసుకొచ్చి నాకు ఇస్తే వాళ్ళకే నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి చెప్తాడు. ఇది సినిమా స్టోరీ. అసలు ట్విస్ట్ ఇది అన్నట్టు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు సినిమా. ఇక వాళ్ళు చైనాకి పోయి చెప్పారు కదా మన రఘునందన్ గారు, చైనాలో నుంచి రావడం ఆగిపోయింది ఆపరేషన్ సింధూర్ వల్ల అని. పాకిస్తాన్ బార్డర్ దాటుకొని చైనా పోయి, చైనా నుంచి తీసుకొచ్చి ఎట్లా తీసుకొస్తారు ఏంది అనేది సినిమా కథ. ఇందులో హెలికాప్టర్ ఫైట్లు కూడా ఉన్నాయంట, అంటే హెలికాప్టర్ సీన్లు. తెలంగాణలో ఈ మధ్య హెలికాప్టర్ బాగా లేస్తుంది కదా గాల్లకి, అట్లా ఇంట్లో కూడా సినిమాలో కూడా హెలికాప్టర్ షాట్లు ఫైట్లు బాగా ఉంటాయట. సో ఇక వాళ్ళు ఎట్లా చైనా పోయిర్రు, పాకిస్తాన్ పోయిర్రు, అక్కడ నుంచి ఎట్లా ఈ బార్డర్లన్నీ దాటుకుని ఎట్లా యూరియా బస్తాలు తీసుకొచ్చారు, ఈ హెలికాప్టర్ ఫైట్లు ఎట్లా ఉంటాయి, ఇదంతా ఎట్లా ఉంటాయి అనేది ఈ సినిమా. ఈ సినిమా కోసం ఒక హీరోయిన్, ముగ్గురు హీరోలు కావాలని చెప్పి ఆ సోషల్ మీడియాలో పెట్టారు దాన్ని. మంజీర శ్రీనివాస్ అనే మిత్రుడు రాసినట్టున్నాడు దీన్ని. సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో యూరియా పరిస్థితి అట్లా అయింది అన్నాడు. ఈ మిత్రుడు ఒకటి రాసిందే కాదు, శ్రీనివాస్ రాసింది ఒకటే కాదు, ఆ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే చాలా మంది బీభత్సమైన రీల్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఆస్తుపాస్తులు ఏం లేకున్నా ఇంట్లో 50 యూరియా బస్తాలు ఉన్నాయంటే నువ్వు పిల్లని తీసుకొని వెళ్ళిపో, పెళ్లి దాకా కూడా అవసరం లేదు, ఇప్పుడే తీసుకోపో అని చెప్పి పంపించేస్తుంది ఆమె. ఇంకొక ఆమెనేమో ఇంకొక రీల్లోనేమో వేరే తులం బంగారం అడిగినా ఇస్తా కానీ యూరియా బస్తాలు మాత్రం అడగకు అని చెప్పి వాళ్ళ అక్కకి చెప్తాడు ఆయన. అంటే ఇట్లా యూరియా పరిస్థితి ఇంత హాస్యాస్పదంగా తయారైంది, ఇంత కామెడీగా తయారైంది. ఇది యూరియా పరిస్థితి కాదు కామెడీగా అయింది, రాష్ట్ర ప్రభుత్వం కామెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం చిల్లరైతా ఉన్నది. యూరియాని ఇన్ టైంలో ఇవ్వాల్సింది పోయి, కావాల్సినంత స్టాక్ తెచ్చిపెట్టుకోవాల్సింది పోయి, ఒకవైపు ఏమో రికార్డు స్థాయిలో వరి పంట పండిస్తున్నామని వాళ్ళే చెప్తారు. ఏమంటారు, ఏడాదికి ఏడాది మేము వచ్చిన తర్వాత ప్రతి పంటకి పెరుగుతోంది దిగుబడి అని చెప్పి వాళ్ళే చెప్తారు. మరి దిగుబడి పెరిగినప్పుడు దానికి తగ్గట్టు యూరియా ఇతర అవన్నీ కూడా ఎరువులు తెచ్చి పెట్టుకోవాలి కదా. ఆరుతడి పంటలకు ఏం ఎరువులు కావాలి, ఈ వరి లాంటి పంటలకు ఏం ఎరువులు కావాలి, ఇవన్నీ ఈ లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, పెరుగుతున్నాయనే లెక్కలు ఉన్నప్పుడు మరి దానికి సరిపడా ఎరువులు కూడా తెచ్చి పెట్టుకోవాలి కదా. తెచ్చి పెట్టుకోలేదు. ఇప్పటికి కూడా తూతూ మంత్రం రివ్యూలు జరుగుతున్నాయి, కానీ సీరియస్నెస్ తోటి సీరియస్గా రివ్యూ చేసి రైతులకు యూరియా ఇస్తామనే భరోసా అయితే ఇప్పటివరకు ఎక్కడ లేదు. రైతులందరూ స్టిల్ రోడ్ల మీదనే ఉన్నారు. కుండపోత వర్షం పడుతున్నా కూడా అదే లైన్లలో నిలబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ పోసి పెట్టుబడి పెట్టి పంట వేసిర్రు, దాన్ని ఇప్పుడు కాపాడుకోవాలి. అది కొద్దిగా పెరగాలి అంటే ఎరువులు వేయాలి దానికి. సో దాన్ని కాపాడుకోవాలంటే ఈ యూరియా తీసుకుపోయి వేస్తేనే కాస్త పంట బాగా వస్తుంది, పెట్టిన పెట్టుబడి చేతులకు వస్తుంది. చూస్తూ సర్కారు యూరియా ఇస్తలేదని చెప్పి పంటను వదిలేసుకొని నాశనం చేసుకోలేరు కదా. పెట్టిన పెట్టుబడి అంతా పాడు చేసుకోలేరు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోలేరు కదా. అందుకే యూరియా కోసం వచ్చి లైన్లో నిలబడుతున్నారు. సర్కార్ ఏమో మూసీ రివర్ ప్రాజెక్ట్ అని, ఎప్పుడో 2036లో జరిగే ఒలింపిక్ గేమ్స్ అని, ఇంకేదో అని చెప్పి రివ్యూ చేస్తున్నారు తప్పితే ఇప్పటి వరకు యూరియా సమస్యకు ఒక సరైన పరిష్కారం అయితే ప్రభుత్వం చూపించలేకపోయింది. థ్యాంక్ యూ.